హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటి నా గొంతు ఇంకా సరవలేదని చూస్తున్నారా? ఇంకా కొంచెం అది టైం పడుతుందండి. అందుకని చెప్పి అప్పటిదాకా వీడియోలు ఆపలేక పోస్ట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ చేసి ఉన్నాయి అనమాట. మనకి ఇవి చూస్తేనే అర్థమవుతుందా? ఊరమిరపకాయలు, మనకి సమ్మర్ వచ్చిందంటే ఊరమిరపకాయలు కూడా మనకి ఇదే సీజన్ కదా. ఇది ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో కదా. చాలా వరకు అందరూ మన వైపు అయితే అందరూ ఇష్టపడతారు. ఇక్కడ హోటళ్ళలో కూడా ఈ మధ్య అందరూ ఇస్తున్నారు వీటిని. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూస్తా. అంటే కొందరికి తెలియకపోవచ్చు, అది ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే చూపిస్తున్నాను ఒకసారి. ఇవి ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. పెట్టుకొని వీటికి ఒక ఘాటు పెట్టుకోవాలి. పిన్నీస్తో ఒక ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే లోపలికి అంతా వెళ్ళాలి కదా. ఇది ఎంత ఉప్పు అంతా కూడా మనం మజ్జిగలో ఊరబెట్టుకుంటాం. అదంతా వెళ్ళినప్పుడే అది చక్కగా పీల్చుకొని మనకి కారం లేకుండా కూడా టేస్టీగా బాగుంటాయి. ఇలా పిన్నీస్తో ఇలా ఘాటు అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని వీటిని తర్వాత ఒక ప్లాస్టిక్ దానిలో, ఎందుకంటే ఉప్పు కదా, ఉప్పు పీల్చినప్పుడు స్టీల్ అట్లాంటివి పెట్టుకుంటే బెజ్జాలు పడతాయి. మనం నానబెట్టుకోవడం కోసమే కాబట్టి 3 రోజులు నానబెట్టేసుకుంటే అది సరిపోతుంది. అందుకని ప్లాస్టిక్ తీసుకుంటే బెటర్ అనమాట. ఇలా ప్లాస్టిక్ తీసుకొని దానిలో ఆ మిరపకాయలు, చీల్చిన మిరపకాయలు వేసుకొని దానిలో కేజీ మిరపకాయలకి ఒక గిద్ద చొప్పున, గిద్ద అంటే ఎంత పడుతుంది, ఒక 100 గ్రాములు అనుకోండి, 100 గ్రాముల చొప్పున. అలాగే పెరుగు, నేను పెరిగే వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మజ్జిగ పోసుకుంటాము, కానీ మా పెరుగు కొంచెం ఆవు పాలు కదా, పలచగానే ఉంది. ఇది పెరుగు వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇది 1 లీటర్ పెరుగు పడుతుంది దీనికి. 30 లీటర్ అయినా సరిపోతుంది. నేను 1 లీటర్ వేసుకున్నాను. మిరపకాయల కారాన్ని బట్టి కొంచెం లీటర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగో దీనిలో ఇంకోటి ఏందో వేస్తున్నాను చూసారా, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అలాగే కొంచెం వాము పొడి కూడా వేసుకుంటే అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి. అలాగే మనకి మంచిది కూడా కదా హెల్త్కి. మనం మిరపకాయలు తింటున్నప్పుడు ఘాటు కారం కంటే ఇది కూడా కొంచెం కలిస్తే ఇంకొంచెం మనకి టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. అందుకని ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని నైట్ అంతా అలా పెట్టేసేయాలి. తర్వాత పొద్దున్నే వీటిని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలిపేసేసుకొని వీటిని పిండేసుకొని ఒక కవర్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, వీటిని ఇలా మజ్జిగని పిండేసి ఫస్ట్ రోజు కలర్ ఇలానే ఉంది కదా, 3 రోజుల తర్వాత చూడండి కలర్ ఎలా ఉంటుందో. ఇలా కవర్ మీద వేసేసి చక్కగా ఎండలో పెట్టేసుకుంటే అదంతా డ్రై అయిపోతాయి అన్నమాట. ఆ మజ్జిగ ఉప్పు లోపలికి వెళ్ళి ఉంటాయి కదా, బాగా పీల్చుకొని డ్రై అయిపోతాయి. అన్నీ ఇలా పిండేసి ఇలా రోజు, అంటే మళ్ళీ పైనుంచి తీసుకొచ్చి మళ్ళీ రాత్రికి మళ్ళీ మజ్జిగలో మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ మజ్జిగన్ని మనం ఎన్ని పోసామో అవన్నీ కూడా ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయ్యేదాకా ఇవి పీల్చుకుంటూ ఉంటాయి కదా, ప్రతిరోజు మనం పెడతా ఉంటే పీల్చుకుంటూ ఉంటాయి కదా, అవి ఖాళీ అవ్వాలన్నమాట. అలాగా చూడండి, ఇలాగ అన్నీ పిండేసేసుకొని ఈ మజ్జిగ ఉన్నాయి కదా, ఇవి అలాగే ఉంచాలి, పారపోయకూడదు. మళ్ళీ వాటిలోనే పెట్టుకోవాలి మనం. వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. బాగా వెడల్పుగా వేసి ఆరబెట్టుకోవాలి. ఒక కవర్ సరిపోదు, ఇంకొక కవర్ కూడా కలిపి 2 కవర్లతో పైన వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఫర్మెంట్ అవుతుంది కాబట్టి పర్లేదండి, తినొచ్చు. కాకపోతే రోజు అదే పనిగా తింటే కడుపులో మంటలు వస్తాయి. ఎప్పుడైనా పప్పులు, చారులు ఇలాంటి వాటిలో తింటే ఏం పర్వాలేదు, తినొచ్చు అప్పుడప్పుడు. మనం రెగ్యులర్గా ఏం తినం కదా. ఇదిగో చూసారా, మరుసటి రోజు మళ్ళీ అంటే సాయంత్రం తీసుకొచ్చేసి ఇలా మళ్ళీ మజ్జిగలో పెట్టేసాను. పెట్టేసి మళ్ళీ వీటిని చూడండి, కలర్ కొంచెం మారింది చూసారా. వీటిని ఇలా ఒత్తేసి మళ్ళీ మజ్జిగలో ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పొద్దున్నే తీసుకొని మళ్ళీ వీటిని పిండేసి మళ్ళీ వాటిని కవర్ మీద వేసుకొని మళ్ళీ పైన పెట్టుకోవాలి. చూసారా, ఇంతే ప్రొసీజర్. కష్టం ఏముండదు. ఊరిక మిరపకాయలు ఘాటు పెట్టి అందులో వేసేసుకుంటున్నాం. కాకపోతే మళ్ళీ ఎండలో పెట్టుకోవటం, మళ్ళీ తెచ్చి ఇందులో వేసుకోవటం. ఆ మజ్జిగంతా డ్రై అయ్యే వరకు ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. అది 2 రోజులు కానీ 3 రోజులు కానీ పడుతుంది. 3 రోజులకి మొత్తం డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టేసుకుంటే మంచిగా ఎండలో బాగా ఎండిపోతాయి. ఇంకా తర్వాత స్టోర్ చేసుకోవటమే. ఇవి కూడా సంవత్సరం పాటు ఉంటాయి చక్కగా. చూడండి, ఇది 3వ రోజు పెడతా ఉన్నాను మళ్ళీ. ఇలా 3వ రోజు కూడా ఇందులో పెట్టేసేసుకొని బాగా అదిం పెట్టేసుకుంటే ఆ మజ్జిగంతా కూడా పీల్చేస్తుంది. ఇలా చూసారా, అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని అదిం పెట్టేసేసుకోవాలి. ఇంక ఈ ఒక్క రోజుతో అంతా బాగా గట్టిగా పీల్చుకుంటాయి, ఇంకా అయిపోతుంది. చూడండి కలర్ రోజు రోజుకి ఎలా మారిపోయిందో. మారిపోయి ఇక చూడండి మళ్ళీ ఎండలో పెట్టాను. ఇవి తీసేసి ప్లేట్లో వేసుకొని
ఎండలో పెట్టాను, బాగా పెళ్ళపెళ్ళలాడుతూ వచ్చేసినాయి. చాలా బాగా వచ్చినాయి కదా. వీటిని నూనెలో కూడా కాల్చుకొని చక్కగా చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పుల్లోకి, చారుల్లోకి అంతా చాలా బాగుంటాయి. చూసారా, బాగా ఏగిపోయినాయి. వీటిని తీసుకొని ఇంకా నంచుకొని తింటమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సమ్మర్ అయిపోయేలోపు కొంచెం కొంచెం ఎక్కువ కాకపోయినా కొంచెమైనా చేసుకోండి. బయట కొనుక్కున్నవి ఉప్పులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం చేసుకున్నవి అయితే బాగుంటాయి. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.